హాయ్ అండి. నమస్కారం. నేను మీ రాథోడ్. మీకు తెలుసా? మనకు ఎలాగైతే ఆధార్ కార్డ్ ఉందో, అలాగే ప్రతి భూమికి ఒక ఆధార్ నంబర్ రాబోతుంది. ఎందుకంటే భూ వివాదాలకు చెక్ పెట్టడానికి, పారదర్శకత పెంచడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మకమైన అంశం భూ ఆధార్. భూ ఆధార్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైన ఒక నంబర్, ఆధార్ నంబర్ ఎలాగైతే ఉందో, అలాగే ప్రతి భూకమతకు ఒక 14 అంకెల నంబర్‌ని కేటాయించడం జరుగుతుంది. దాన్నే భూ ఆధార్ అంటారు. అయితే దీన్ని డిజిటల్ ఇండియాలో భాగంగా అలాగే తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టంలో భాగంగా ఈ భూ ఆధార్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ భూ ఆధార్ నంబర్‌ని ఎలా కేటాయిస్తారు అనే డౌట్ ఉంటుంది. అయితే శాటిలైట్ ద్వారా అక్షాంశం, రేఖాంశం ఆధారంగా ఒక సంఖ్యను కేటాయించడం జరుగుతుంది. అక్షాంశం, రేఖాంశం పరంగా ఎలా కేటాయిస్తారనే డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండు ఎల్బీ నగర్‌లో ఉంటే నువ్వు ఎక్కడున్నావు అని లొకేషన్ పంపమని మనం అడుగుతాం. అయితే అప్పుడు తన వాట్సాప్ ద్వారా తన కరెంట్ లొకేషన్‌ని సెండ్ చేస్తాడు. అలాగే ఈ భూ ఆధార్‌లోని 14 అంకెల నంబర్ ద్వారా ఆ భూమి ఏ లొకేషన్‌లో ఉందో, ఏ సరిహద్దుల పక్కన ఉందో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ భూ ఆధార్‌ని తీసుకురావడం వల్ల మనకు ఏమైనా లాభాలు ఉన్నాయా? ఉన్నాయి. దానికన్నా ముందు మనం ఒక అంశం గమనించాలి. మీకొక డౌట్ రావచ్చు. పట్టా పాస్‌బుక్ మనకు పాస్‌బుక్ నంబర్ ఉంది. సర్వే నంబర్ ఉంది. మరి ఈ 2 ఉండంగా మరి కొత్తగా భూ ఆధార్ ఎందుకు? అయితే మనకు పాస్‌బుక్ నంబర్ అనేది ఒక మండలంలోని, ఒక శివారంలోని ఆ యజమానికి, ఆ రైతుకు ఎంత భూమి ఎక్కడెక్కడ ఉందో అన్ని సర్వే నంబర్ కలిసి ఆ పాస్‌బుక్‌లో ఉంటుంది. అలాగే ఒకే సర్వే నంబర్ పైన చాలా మంది రైతులు వందల కొద్ది ప్లాట్లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ భూ ఆధార్ ద్వారా ప్రతి కమత ఒక శివారంలో ఎక్కడెక్కడో భూములున్నా గూడా, ఎక్కడెక్కడో ప్లాట్లున్నా గూడా ప్రతి ప్లాట్‌కి, ప్రతి భూకమతకి ఒక్కొక్క భూకమతకి 14 అంకెల భూ ఆధార్‌ని కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల లాభాలేంటి మరి? దీనివల్ల లాభాలేంటి అంటే భూమికి ఖచ్చితమైన సరిహద్దులుంటాయి. ఆ భూమి ఎక్కడుందో, ఏ సరిహద్దులో ఉందో మనం ఈజీగా గుర్తించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నాడు. వాడు జమ్మూ కాశ్మీర్‌లో ఏ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకునేందుకు వాడు లొకేషన్ సెండ్ చేస్తాడు. మరి నా భూమి ఎక్కడ ఉంది? ఎక్కడుందని తెలుసుకోవడానికి నేను ఈ భూ ఆధార్ నంబర్ సెండ్ చేస్తే సరిపోతుంది. వాడు ఆ సర్వే అక్కడికెళ్ళి ఈ భూమి మా ఫ్రెండు అని గుర్తించగలుగుతాడు. అయితే ఇప్పుడు అలాగే లావాదేవీలు సులభంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆ సర్వే నంబర్‌కి సంబంధించి వివరాలు వెతకడం చాలా కష్టమవుతుంది. పలానా మండలం, పలానా గ్రామం, పలానా సర్వే నంబర్, ఆ సర్వే నంబర్‌లో సబ్ డివిజన్స్ ఇవన్నీ వెతకడం చాలా కష్టమవుతుంది. ఇక నుంచి అవి అవసరం లేదు. కోర్టు వివాదాలు సాధారణంగా ప్రతి వ్యక్తి అనుభవించిన ఒక అనుభవం ఏంటంటే, తన సరిహద్దు దగ్గర బండరాళ్ళు పాతడం జరుగుతుంది. అయితే స్వార్థపరులు ఆ బండరాలు పీకేసి వేరే దగ్గర పాతడం వల్ల ఆ భూమి తను కోల్పోవడం జరుగుతుంది. గొడవలు జరగడం జరుగుతుంది. అలాగే రైతులు పంట వేసే సమయంలో ట్రాక్టర్ల ద్వారా, ఇతరితర ద్వారా ఆ గెట్లనేవి జరపడం ద్వారా గెట్ల గొడవలు జరగడం జరుగుతుంది. ఇక నుంచి ఇవి జరగవు. ఎందుకంటే శాటిలైట్ ద్వారా పలానా లొకేషన్‌లో పలానా విస్తీర్ణంలో, పలానా సరిహద్దులో తన ల్యాండ్ ఉందనేది డిజిటల్‌గా సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఇక నుంచి ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటి రుణ సదుపాయం. మనము క్రాప్ లోన్ తీసుకునే సమయంలో బ్యాంక్ మేనేజర్‌లు గాని, ఇతరులు గాని 1బి, పహాని, పాత పాస్‌బుక్ ఇవన్నీ అది ఇది అని చాలా కష్టాలకు గురి చేస్తున్నారు. ఇక నుంచి ఆ కష్టాలు ఉండవు. ఈ అన్నింటికి ఈ భూ ఆధార్ చెక్ పెడుతుంది. సో, భూ ఆధార్ తీసుకోవడం వల్ల చాలా గొడవలకు హ్మ్. చాలా గొడవలు తగ్గుతాయని అనుకుంటున్నాను. థాంక్ యూ.